హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము, ముక్తి మార్గము, భక్తి మార్గము. భక్తులారా, ఈ వీడియో మీ కంట పడిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ కలియుగంలో భక్తి పేరుతో మనిషి దారి తప్పుతున్నాడని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ముందే చెప్పారు. ముక్తి కావాలంటే ఏ భక్తి చేయాలి, మీరు ఉన్న మార్గం సరైందా? ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ ఒక్క సత్యము మీ జీవిత దశనే మార్చేస్తుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము. వీరబ్రహ్మం యొక్క వేదవాక్యములు ధరణిలో తప్పక జరిగేనయ, కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు కడతేరు మార్గంబు వెతకండయ. స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు, సర్వేశ్వరునికి తప్ప తెలియండయ. సూర్యచంద్రాదులు సర్వగ్రహంబులు ఆ వెలుగులోనే వెలుగుచున్నారయ. కోటీశ్వరునికైనా కోటి చింతలుండు, చింతలేని బ్రతుకు వెతుకుతున్నారయ. చింతలా పావలాకైన సిరికి బానిసలై శాంతినే కోల్పోయి ఏడ్చేరయ. వచ్చింది తెలియదు, పోయేది తెలియదు, మధ్యలో మన బ్రతుకు ఏమవునో తెలియదు. ఏమీ తెలియని జన్మ కెందుకురా గర్వంబు, అందరినీ కాపాడు ఆదిపురుషుణ్ణి నమ్ము. తనకున్న సంపదను పేరు ప్రతిష్టలను చెప్పుకొని గర్వించుచుంటారయ్యా. మూన్నాళ్ళ బ్రతుకిది యముడు వచ్చాడంటే ఏమిటో గొప్ప తెలియండయ్యా. నా వారు ఉన్నారు, నా ఆస్తులున్నాయి, నాకేమి తక్కువ అని మురిసేనయ్యా. కాలంబు తీరిన ఈ లోకము నుండి తమరేమి వెంట పెట్టుకొని పోరయ్యా. నాది నాది అనుచు గర్వించుచూ చెప్పేరు, తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు? 6 అడుగుల నేల అందరినీ పూడ్చుటకు అది అని మీదని ఎవరు చెప్పారు? కేక వేసియు ప్రాణమిడిచేరు, రాకాసి మూకలు కాకపట్టి కలవరించేరు. అకస్మాత్తుగా ఎర్రబారున ఆకాశము, 6 మతాలు ఒక్కటవును. లోకమందలి జనమందరూ నీరు నిప్పున మునిగిపోదురు. ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత చదువు చదివినా ప్రతి క్షణము చావుతో పోట్లాటయా. చావులేని చదువు నేర్వాంగజాలరు, ఇది ఏమి కర్మయో తెలియండయా. దానంబు చేయకే దరిద్రులయ్యేరు, దైవమును నిందింప ఫలమేమయ్యా. 10గురికి ధర్మంబు చేసిన పుణ్యమే జన్మ జన్మకు వెంట వచ్చేనయ్యా. మీరేది చల్లెదరో అది ఏ పండును కాని, లేని దానిని ఎందుకు ఏడ్చేరయ్యా. కర్మలకు దేవునికే సంబంధం లేదు, ప్రకృతియే దీనికి మూలంబయ్యా. సూర్యుని తేజస్సు క్రమంగా తగ్గేను, జీవరాశులు ఎన్నో నశించిపోయేను. శాస్త్రవేత్తలకది గోచరం కాకుండా దైవమే గతి అని ప్రార్థనలు చేసేరు. రాముడైనా నేనే, కృష్ణుడైనా నేనే, సర్వంబు నేనేని తెలియండయా. వాదభేదములేల శ్రీ వెంకటేశ్వరుడై ధరణిలో వెలసినది నేనేనయ్యా. అన్యాయమును చేసి ఆర్జించిన డబ్బు కొద్ది కాలం వరకే ఉండేనయ్యా. చేసిన మోసాలు చెడు కీర్తిలోకే శాశ్వతంగా నిలిచిపోయేనయ్యా. పూర్వజన్మలో చేసిన పాపాలే రోగమై పీడించు ఈ కర్మలో, అనుభవించను లేక అన్ని సంపదలుండు, ఇంతకన్నా శిక్ష ఏముందిరా. ఈశాన్య దిక్కున విషగాలి వీచేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ్యా. కోరకింకాయ జబ్బు 1,000,000 మందికి తగిలి కోడిలా తూకి సచ్చేరయ్యా. కోడన్లు అత్తలు కొరువితో గోకేరు, మామలను మంత్రించి కుక్కగా చేసేరు. వావి వరుసలు లేక వెధవలైపోయేరు, వర్షాలు లేకుండా పోయేనయ్యా. కృతాయుగంబున రేణుకాయను శక్తి, త్రేతాయుగంబున సీతాయను శక్తి, ద్వాపరయుగంబున ద్రౌపది ఆయను శక్తి, కలియుగంబున ఇంటింటికొక శక్తి పుట్టేనయ్యా. శక్తి స్వరూపిణి శ్రీ వెంకటేశ్వరుడని లోకంబు కొనియాడు తెలియండయ్యా. ఆ శక్తి మహాలక్ష్మి ఆకర్షణ గలది, అన్ని దిక్కులా ధనము గుంజేనయ్యా. పాపాలు పెరిగేను, పంటలే తగ్గేను, అంతు తెలియని ధరలు ఆకాశమంటేను. ప్రబలిపోయిన ప్రజలు పస్తులై బలి అయి బంకమట్టిని తిని బ్రతికేరయ్యా. భక్తులారా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన ప్రవచనాలు మీ మనసుకు తాకితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.
మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.